ఓకే Right. Okay. Super. Okay. పెద్ద అబ్బాయికి పడింది రెండు దేంట్లో ఉన్నాయి ప్రాసెస్ లో ఉన్నాయన్నాడా ఉందా ఎలిజిబిలిటీలో ఉందా ఇది చిన్న అబ్బాయి ఏంటి అందరూ ఒకటే స్కూల్ 2,50,000 ఇస్తారు పెట్టుకో చేయించుకో పెట్టుకోండి 2,50,000 ఇస్తారు పెట్టుకోండి మీ ఆయన గారికి పెన్షన్ వచ్చేదా ఉందా పేరు ఉంది లిస్ట్ లో శాంక్షన్ అయింది వస్తుంది వస్తుందమ్మా వస్తుంది వచ్చే నెలలో ఇస్తారు ఇప్పుడు 1 సంవత్సరానికి పెట్టారు 4 సంవత్సరాలు కలిపి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది కూడా ఆపారు 4 నీకు ఎందులో ఉంది టిట్కో ఇల్లు అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చింది పట్ట కట్టుకోండి 2,30,000 ఇస్తారు కట్టేసుకోండి మీ 50,000 మీకు ఇచ్చేస్తారు వస్తుందమ్మా వస్తుంది వచ్చే నెల వస్తుంది అలాగేనమ్మా వస్తుంది మీకోసమే అందరూ ఇవ్వడానికే పెట్టారు అకారముచ్చ అన్నం శరం సమస్త భావచేకరం శ్రీ దుర్గాంబి వారోర్ భావనం సెకండ్ బ్రాంచ్ ఇది ఇక్కడ ఏలూరు శాఖకి సంబంధించి అన్నయ్య గురుగారు వేదవేశ్ గారు ఐఏఎస్ మేడం గారు అమ్మ మీరు కూడా రండి నాగరాజు గారు కూడా గట్టిగా ప్రయత్నం చేశారండి అందరూ ఓకే థాంక్యూ కూడా చాలా కాదు మీ కార్డులో మీరు ఒక్కళ్ళే ఉన్నారా ఒక్కళ్ళని ఇద్దరు పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఓకే ఒంటరిగా ఉంటున్నాను పిల్లలు ఉన్నా పర్లేదు మీ దానికి 2 నెలలు ఉపయోగపడుతుంది పెడతాను అది ఓకే ఇక్కడ నుంచి ఆక్రమణలు ఉన్నాయి మనకి 8 అడుగులు కావాలి ఇప్పుడు ఇవాళ అప్రూవల్ అవుతుంది అది ఓకే చేసినాక మీరు శంకుస్థాపన ఫామ్ హౌస్ కదండి ఇదేనా టెండర్ బుక్ చేయొచ్చు ఓకే
ఏ దేవుడైనా ఒకటేనండి. ఏంటి అంతా బాగానే ఉందా అన్నీ? మాకు కాలవైపు కొంచెం ఇబ్బంది అండి. సరి చేస్తున్నాం, పెట్టేసాం. అదే పెట్టామమ్మా, రోడ్డు పెట్టాం. వర్షం వస్తే బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే పెట్టాము. ఏమ్మా ఏంటి, ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. పడిందా తల్లికి వందనం? పడిందా? అందుకే ఏరా పెన్సిల్ లేదా? ఏమ్మా ఉందా, పెట్టలేదా? అయిపోయిందా? ఇప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకోండి. ఏంటి అవసరంలో ఇప్పుడు పెట్టుకోండి. బౌల్ మీరు పెడతామంటే అందరికీ ఇచ్చారు, మరి మీరు మొన్న పెట్టేటప్పుడు ఏం పెట్టారు మరి నేను అనేది? మీ పేరు మీద పెట్టుకోండి, అందుకే నేను శాంక్షన్ వల్ల మీ పేరు మీద పెట్టండి. ఇప్పుడు ఇక గతం మర్చిపోండి, అయిపోయిన దాన్ని మర్చిపోండి. ఇప్పుడు మీకు అది ఒక వారం రోజుల్లో పెట్టండి, లేదంటే అక్టోబర్లో మిగిలిన ఇల్లులో బోల్డ్ అని ఉన్నాయి మీకు ఇస్తారు అంతే. అదే మీరు దాని గురించి మర్చిపోండి. ఇల్లు ఉందా? పట్టా ఇచ్చారా ఇవ్వలేదా? పెట్టుకున్నావా? శాంక్షన్ అయిందా? పట్టా ఇవ్వకపోయినా ఇస్తారు నీకు. ఎక్కడుందో చూపించుకుని ఆధార్ కార్డు వస్తే ఎక్కడ ఉందో చెప్తారు మామూలుగా. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయా? మీ ఇంట్లో పిల్లలు లేరా? తల్లికి వందనం పడినాయా? ఏ ఎందుకని? పెద్దోళ్ళ ఫీజు రేమండి అంతా కుక్కల గురించి మేమేమన్నాం, మీరేం చేసినా మేమేం అడగం. మేము చేసే పని మేము చేస్తున్నాం అమ్మా, మేము చేసే పని మేము చేస్తున్నాం. మీరు చేసే పని మీరు చేయండి. అయ్యే తగ్గుతాయి, దాని అంతా అయ్యే తగ్గుతాయి. చాలా ఉన్నాయండి. పడుకున్న వాటి అరుగులు సందులో గోల గోల చేస్తున్నాయి. చూడండి కొద్దిగా పట్టించండి. అదొకటే కదా. రోడ్డు అసలు బాగా నీళ్ళు చిరాకుగా దోమలు నిలబడిపోతున్నాయండి, మునిగిపోతుందండి. ఉత్తినే మొత్తం నీళ్ళు వాటర్ 2-3 రోజులు ఉండిపోతుందండి. డ్రైనేజ్ మీరు కట్టేశారు మొత్తం, ఇంకా కొంచెం ఎత్తైపోయి వాటర్ ఆగిపోతుంది. రోడ్డు బాగానే ఉంది, నీళ్ళు అటేపుకి వెళ్తాను వాటం లేదా? రోడ్డు కూడా వేసి చాలా రోజులు, చాలా సంవత్సరాలు అయిందండి. ఎప్పుడో వేసారండి, 15 సంవత్సరాలు. సిమెంట్ రోడ్డే కదా మామూలుగా. చూస్తాను. ఏమ్మా ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ ఇయర్. ఆదిత్య డిగ్రీ కాలేజ్. చూడాలి మీరు అక్కడ నుంచి లేదు. అవును అక్కడ నుంచి లేదు, అక్కడ జాయిన్. 2 వైపులు కాదండి, ఒక వైపు ఉంటే సరిపోద్ది. మీరు అక్కడ నుంచి లేదు, అది ఇది పెట్టుకుంటే సరిపోద్ది. మరి ఇంకా రోడ్డు. ఓకే థ్యాంక్ యూ అండి. మీకు ఏమన్నా మీరు వచ్చినాయన్నీ వచ్చిన ఆఫీస్లో నీళ్ళు వస్తుంది, ఇప్పుడు వస్తుంది పెడతారు. ఇప్పుడు 60 నిన్న నీకు 2 నెలలు ఓపెన్ అవుద్ది, మీకు పెడతారు. మీకు ఏమీ లేదండి. పట్టా చూపించండి, ఉంటే తీయండి, కట్టిచ్చేస్తారు. తీసుకురండి చూడది. ఏమీ లేదండి, నేను పని చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీరు ఎందుకు పని చేయడం? శుభ్రంగా అన్నా క్యాంటీన్కి వెళ్తే తినొచ్చు, పని చేయడం ఎందుకు? తిని శుభ్రంగా తినొచ్చేది. అందుకే ఇల్లు కట్టిస్తానంట నాకు. ఇప్పుడు అమ్మలేకలేని మనిషి ఎక్కడికి రాగలుగుతాం చెప్పండి. మాకు ఎవరు కూడా సాయం చేయలేదు. మాకు పిల్లడు చచ్చిపోయాడు. ఎవరు సాయం చేస్తారా? ఎవరు చేస్తారు? ఎవరు బాధలు ఆడుకుంటే అమ్మా? ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ఎవరు బాధలు ఆడుకుంటే మన వాళ్ళని. సరే నీకు ఇప్పుడు నీకు పెన్షన్ రాయించి పెడతాం మీ ఆయనకి 2 నెలలు.
మీకు పెన్షన్ రాయించి పెడతా ఇల్లు కూర్చుంటూ పోయాను లేక అలా లేచాను. పోనీ అమ్మా ఇల్లు పెట్టుకో, 2 నెలలు ఆగి వస్తే సన్నగారు తీసుకొని అది చూడు. అప్పుడు వేసారండి రోడ్డు వేసి బాగా స్ట్రాంగ్ గా వేసారు. పంపుల కోసం అని చెప్పి తవ్వారండి. తవ్వితే అది గొల్ల అయిపోయింది. మొన్నసారి గెలిచిన వాళ్ళు ఏం చేశారు, కొద్ది సిప్స్ తెచ్చి పోసేసి దాని మీద తారు ఇలా ఇలా అని ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు. మీరు కంగారు పడకుండా నేను చెప్తా, మీకంటే రోడ్లు అధ్వానంగా బోలు ఉన్నాయి. మీ రోడ్డు శుభ్రంగా నడవటానికి కానీ నేను చెప్పేది అలా కాదు. నేను చెప్పేది అమ్మా, మీకు కాలువ పక్కన బాగోలేదు మీకు, అంతేగాని మిగతాదంతా రోడ్డు బాగానే ఉంది. కాలువ పక్కనే ఇది పోయింది. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇబ్బంది ఉంది, వర్షం వస్తే నీళ్ళు ఏమైనా నిలబడుతున్నాయా? ఒకసారి అలా చూడండి, గోతులు చూడండి, ఇంకా పక్కకి జరగండి కొంచెం. అవి చూడండి, అసలు బండి వస్తే గానీ ఏదన్నా వస్తే అలా దిగబడిపోతున్నాయండి. అది మా బాధ, దిగబడిపోతున్నాయండి. రోడ్డు చెప్పారు కూడా ప్రాబ్లం. రోడ్లు డ్రైన్లు నిదానంగా ఒక్కొక్కటిగా అవుతాయి. మేము మామూలుగా ప్రభుత్వ పరంగా మేము మామూలుగా ఏదైనా రాకపోయినా వచ్చిన వాళ్ళకి అర్హత ఉండి రాకపోయినా ఇవన్నిటికి మామూలుగా రేషన్ వస్తుందా? రేషన్ వస్తుందా? గ్యాస్ బండ్ పడుతుందా? వస్తుందా? ఓకే చేద్దాం. ఓకే ఓకే ఇది వెనకాలదా? ఈ కాలం బాగానే ఉందిగా, కొద్దిగంటే బాగానే ఉందమ్మా. ఓకే అమ్మా, అలాగే. పెన్షన్ ఉందా మీకు? ఉందా? వస్తుందా? ఓకే అమ్మా. మా ఆయన గారి పేరు మీద ఉంది. అదేలే, మీ ఆయన గారి పేరు మీద ఉంటే నీ పేరు మీద ఉన్నట్టే కదమ్మా. 50 సంవత్సరాలు అయింది. మరి 2 కొడుకులు 9 మనవలండి. 200 రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు. మరి ఎవరి పేరు మీద పెట్టండి, మీకు పెన్షన్ రాయిస్తాం. మరి మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేస్తే మీరు మరి పేరు మీద రాయితే నా మందులు సరిపోతాయి. మీ పేరు చెప్పుకుంటా. నా పేరు చెప్పుకొని పెన్షన్ రాయాలంటే ఇల్లు ఎవరో ఒకరి పేరు మీద ఉండాలి, ఉంటేనే కానీ ఇది అవుతుంది. వెళ్తేనంట ఇలా ఆయన గారి పేరు మీదే ఉందంట. శివమ్మ గారు. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందండి. ఇది వస్తుందా? రేషన్ వస్తుందా? రేషన్. పెద్దలందరూ బాధపడిపోతున్నారు. రోజు పనులు మేస్త్రీలు వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. బురద వాసన, అది మీరు దయచేసి శుభ్రంగా రోడ్డు వేయించి. ఆడవాళ్ళకేమో బాత్రూమ్లో కొట్టేశారు, మొన్న కొట్టేశారు శుభ్రంగా. రోడ్డు వేసాక మీరు అడ్డం లేకుండా మీరు వేసుకోండి. మరి రోడ్డు వేస్తున్నారు కదా, ఇప్పుడు అది 4 ఏళ్ళు అయింది కొట్టేసి. ఆ రోడ్డు వేస్తున్నారు, శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇది ఈ రోడ్డు కూడా బాగానే ఉంది. మీకు నీళ్లు నిలబడకుండా చేస్తాం దీనికి, దాంట్లో కలిపి చూసాం. మొత్తం అంతా రోడ్డు బాగానే ఉంది. పక్కన బాడీ అంతా తీసేసి మీకు డ్రైన్లోకి వాటర్ వెళ్ళిపోయేటట్టు పెడతాం. ఇబ్బంది ఏం లేదు, చేస్తాం. చాలు చాలు అలాగే చాలే మాకు. ఇప్పుడు పుచ్చుకునేది ఎందుకంటే ఇప్పుడు టీవీలో కనిపించడానికి. చెప్పండి, ఏంటి మీకేంటి? మాకు ఈ స్తంభం ఇంట్లో ఉన్నదండి, కరెంట్ వైర్లు స్తంభం కదా పోయిందండి. ఇక్కడ సిమెంట్ వేసి మొత్తం 20 సంవత్సరాలు బట్టి అలా లోపలికే ఉందండి. అంటే 2 స్తంభాలు 3 ఉన్నాయండి. ఎంత స్తంభం అండి? ఇక్కడ ఏంటంటే మరి ఏమ్మా, ఏంటి పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? అది పెట్టాంలే, డ్రైన్ పెడుతున్నాంలే, అది పెట్టాంలే. వెనకాల రోడ్డు వేసేస్తున్నారు, అయిపోయింది. రోడ్డు వేస్తున్నారు, అయిపోయింది. మీకు ఒక 20 రోజుల్లో అయిపోద్ది రోడ్డు.
ఏంటి మీకు ఏంటి అన్నీ పడుతున్నాయా? ఉందా సదరన్ సర్టిఫికేట్ ఉందా? 47% ఫిట్స్కి అవసరం లేదు, 47% ఉంది కాబట్టి పెడదాం. రేపు ఎల్లుండి ఓపెన్ అవుతాయి 2 నెలల్లో. మొన్న ఇచ్చాం చేద్దాం, 2 నెలల్లో పెడదాం. మిషన్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి పర్లేదు, పెట్టేద్దాం. మీరు ఒక్క 2 నెలలు ఓపిక పట్టండి. అన్ని బాగానే ఉన్నాయా? వెనక రోడ్డు వేస్తారు, ఈ రోడ్డు మీద నీళ్లు ఎక్కడ మా యువతలుగా మార్చుతున్నాడు, మార్చినప్పుడు సరి అయిపోతాయి. కాలువలోకి వెళ్ళిపోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం, అందుకనే మీకు ఇబ్బంది లేకుండా చేస్తా. కాలువలోకి నీళ్ళు వెళ్ళిపోతే మీకు కంప్లైంట్ పెట్టమని కూడా చెప్పాను సార్. పైకి కంప్లైంట్ పెట్టండి, అప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కొట్టేస్తారని కూడా చెప్పాను సార్. నాకు ఎప్పుడు కంప్లైంట్ తీసుకొచ్చి మరి తీసేయమంటారా? ఎంకరేజ్మెంట్ మీ అందరూ మీ ఇల్లు చూసుకోండి. ఏదమ్మా కబేలా నుంచి వచ్చే వాటర్ కూడా అటు నుంచి వస్తాయి. వీళ్ళు డ్రైన్ మీద కట్టేశారా? అన్ని ఎన్ని ఉంటాయి? పెన్షన్ వస్తుందా మీకు? అందుకే సెకండ్ ఇచ్చాను. మీ రేషన్ వస్తుందా? తెచ్చిస్తున్నారా? ఇంకేంటి మనవలు ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కదానివేనా? ఎవరు చూసుకుంటారు మరి నిన్ను? నువ్వే వండుకుంటున్నావా? శభాష్. ఇంకా ఎంత నీ వయసు? 100. రేషన్ కార్డు రావట్లేదు. అతను వెళ్ళిపోయాడుగా. ఆధార్లో కూడా ఇంటి పేరు మారింది, దానివల్ల అమ్మాయికి పెన్షన్ రావట్లేదు, రేషన్ రావట్లేదు, తల్లికి వందలు ఏమీ రాలేదు. తనకి కీళ్ళవాతం ఉంది, నెలకు 15,000 మందులకి అయిపోతుంది. అద్దిల్లు అతను అందులో నుంచి డిలీట్ అయ్యేంత వరకు నీకేమి చేయడానికి అవకాశం ఉండదు. ఒంటరి మహిళ అత్తగారి పేరు మీద ఆయన కార్ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు తెలుసా? పోనీ కేసు కూడా పెట్టారు. ఏలూరు రోడేనా చేసుకున్నది? చెట్టినిపాడు. చెట్టునిపాటు సంబంధం ఎలా వచ్చింది ఏలూరు వాళ్ళకి? చదువుకున్నాడు అతను ఏమన్నా? ఏం చదివాడు? ఇక్కడ బంకులో చేశాడండి. ఈ అమ్మాయి కూడా బంకులో చేశారు. కంగారు పడ్డావు నువ్వు? ఎంతమంది పిల్లలు? బాబు పాప. మీకుందా రేషన్ కార్డు? మీకు వస్తుందా పెన్షన్? వస్తుందా? ఇల్లుందా? పెట్టలేదా? బియ్యం అయ్యి వస్తుందా? చాలా తక్కువ ఇస్తున్నారండి. ఎంత ఇస్తున్నారు? 50 కేజీలు 30 కేజీలు ఇస్తున్నారు. ఎంత 300 కేజీలు ఇమ్మంటావు ఏంటి? అందరికి సర్దాలి కదా మరి. 50 కేజీలు వచ్చేలా చేయండి. 50 కేజీలా? మీరు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉంటే 50 కేజీలు వస్తుంది. అందుకే 7 5 35 వస్తుంది. అరే కాదు, అప్పుడు పడిపోయింది బాబు. దీనికి ఆపరేషన్ చేయాలని అన్నారు. డబ్బు లేక మానేసి అలా ఉండిపోయింది. నీ వయసు ఎంత? నీ వయసు? నా వయసు అండి 78. 80 అనుకో. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని ఏం చేస్తావు నువ్వు? పరిగెత్తావు అన్నా ఏంటి? ఎందుకు శుభ్రంగా ఉండేదానికి మళ్ళీ నువ్వు ఆపరేషన్ శుభ్రంగా అన్నదా? నువ్వు దీన్ని సత్తు సరిపోదు, మళ్ళీ నీకు బలం సరిపోదు నీ బాడీకి. శుభ్రంగా ఏముంది, నువ్వు కూర్చుంటున్నావు కదా, హ్యాపీగా కూర్చుంటున్నావు. తిరగటానికి కావాలంటే వీల్ చైర్ ఇస్తాను, తోసుకోండి కావాలంటే. ఏంటి వేరే తలకని దిద్దేసావా? ఇద్దరుగా, అందుకని వేరే తలకని దిద్దేసినట్టుంది. నువ్వేం చదువుతున్నావు? యూనిఫామ్ వేయలేదే మరి? వెళ్ళలేదా నువ్వు? ఇదిగో బాగుంటుందా స్కూల్లో? ఎగ్ పెడతా
డ్రెస్ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు. ఇదివరకటి కంటే బాగా ఇదిగా ఉన్నాయి. బాగున్నాయా? మీరు బాగా చదువుకోండి. లోకేష్ గారు మీ గురించి సన్న బియ్యం పెట్టించింది. హెల్తీగా ఉండాలని, బాగా చదువుకోవాలని రోజు. ఓకేనా? ఓకే అమ్మ. ఏంటి పెన్షన్ ఎంత? ఎంత వయసు ఎంత? 67. ఇంకా దాటలేదు కదా, 60 రావాలి కదా. మరి ఇంకో 60 ఇంకా వచ్చిన తర్వాత ఇంకో సంవత్సరం పడుద్ది. చదువుదా మరి కరెక్టే. ఇప్పుడు నీ వయసుని బట్టి రాదు, ఏదైనా తగ్గించి జీవో వస్తే అప్పుడు పెట్టి. నువ్వు వెళ్తున్నావా స్కూల్కి? యూనిఫామ్ వేస్తాం, వెళ్తున్నావా? ఓకే. ఇప్పుడు నువ్వు డీడీ కట్టి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అయింది. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే ఏమైంది ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ గెలిచిన తర్వాత రావాలి కదా. పానింగ్లో వచ్చింది. సరే, నీకు 25,000 ఇచ్చేస్తారు, నీ అకౌంట్లో పడిపోతాయి. నీ ఇది కట్టి పెడతారు. 2,30,000 మొదలు పెడతారు. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మొదలు పెట్టి నీకు కట్టి అప్పు చెప్తారు. 25,000 మీకు వస్తాయి. వస్తారు, నీకు అకౌంట్లో పడతాయి. నీకా పెట్టుకో, ఇంటికి కొత్త ఇంటికి పెట్టుకో అమ్మా, ఇస్తారు. ఆన్లైన్లో పెట్టుకొని కార్డు మీద పెట్టుకో. ఆన్లైన్ ఓపెన్ అవుద్ది వారం రోజుల్లోపు మీరు పెట్టుకోండి. లేకపోతే అక్టోబర్లో ఆఫీస్ దగ్గర రండి, మీకు ఇల్లు ఇస్తారు. ఏంటి చాలా మంది పిల్లలు ఉన్నారండి? 15 కుటుంబాలు. ఏంటి మీ అందరికీ పథకాలు ఏమేమి వస్తున్నాయి మీకు? పెట్టుకున్నారా? పట్టాలు వచ్చినాయా? కట్టించేస్తారు. 2,30,000 మీరు కట్టించుకోండి. మీరు అవసరం నాకు కట్టే అప్పు చెప్తారమ్మా. అందరికీ పట్టాలు ఉన్నాయా? మొన్న చిన్న పాపని క్యాన్సర్ పాపని తీసుకొచ్చామని పొద్దున్న ఫోన్ చేస్తే రాత్రి బయలుదేరి వెళ్ళారు. అది మీరు ఏమన్నా ఫోన్ చేస్తారా? ఎక్కడ తీసుకెళ్లారు? హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఒక 4 రోజులు పడుతుంది. పేరు తేడా వచ్చిందా? వాళ్ళ అమ్మగారి పేరు పాప ఇంటి పేరు ఒకటిగా లేదని. మరి ఇక్కడ చూసుకోలేదు. అది ఇక్కడ చూసుకున్నారు. మీరు ఫోన్ చేశాక రమ్మని రాత్రి నిన్న ఉదయం ఫోన్ చేస్తే రాత్రి బయలుదేరాను. ఇంకా ఆర్థిక సహాయం ఏదన్నా కావాలి చేద్దాం. అప్పుడు ఆరోగ్యశ్రీలు అన్నీ చేస్తారు. మీకు ఏదో ఒకటి చేస్తానులే. వెళ్ళారు కదా ముందు, చేసి పెడతాను. నేను ఏదో ఒకటి చేస్తాను, చేయించి పెడతాను. మీకు మీరు ఒకసారి చూపించుకోండి. మీకు ఎప్పుడు మొదలవుతుందో, మొదలైందా లేకపోతే అక్టోబర్లో మొదలవుద్దా, డిసెంబర్లో మొదలవుద్దా? మీరు పట్టాలు తీసేసుకుని ఇంట్లోనే కూర్చొని ఉంటే ఇల్లు తీసుకొచ్చి ఇక్కడ అప్పు చెప్పరు కదా. మీరు కూడా చూపించుకో. అక్కడికి వెళ్ళద్దు, ఇక్కడికి మీరు ఆఫీస్ దగ్గర రండి. ఆఫీస్కి వెళ్ళండి, చూపించి మీకు దాని మీద రాసి మీకు స్లిప్ ఇచ్చేస్తారు. దాని మీద పెట్టుకున్నారు అనుకో, మీకు గొడవ లేకుండా ఉంటుంది. మళ్ళీ పద్దాకా చూపించిన అవసరం లేదు. నేను అన్నీ ఒకసారి మీ ఎవరో ఒకరు రండి సరిపోద్ది. అందరే మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. అందరూ మీరే కాబట్టి ఉన్న వాళ్ళే పట్టుకుని వస్తే అన్ని వేసి ఇచ్చేస్తారు. దాని మీద స్లిప్ పిన్ చేసి. చాలా ఆపండి. చెప్పండి. క్యాన్సర్ వచ్చిందండి. ఏదమ్మా? మా మనవరాలకి క్యాన్సర్ వచ్చింది. అయితే డబ్బులు సహాయం రాత్రి ఫోన్ రాగానే కాగితం పెట్టారు. ఇంకా 4 రోజులు టైం ఉందన్నారు. ఒకరి దగ్గర 2,000 తీసుకొని రాత్రి 3 పిల్లలు వెళ్ళారు. రూపాయి కూడా లేదు. అలా ఆయన వాటిలో పని చేసుకుంటాడండి. ఇక్కడ ఆడపిల్ల ఏమన్నా సహాయం నేను చేస్తాను. చెప్పాను, ఇప్పుడు చెప్పాను. ఏదమ్మా? ఇల్లు అనేది లేదండి, అద్దెకే ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఇల్లు స్థలం లేదని మీరు బాధపడద్దు. 2 నెలలు ఇప్పుడు ఆ వారంలో యాప్ ఓపెన్ అవుద్ది సచివాలయంలో, మీరు పెట్టుకోండి. ఒకవేళ మీకు అందులో యాక్సెప్ట్ అవ్వకపోతే అక్టోబర్లో రండి. అందరికీ మిగిలిపోతాయి. 1000 మందిలో ఒకరికి లేదు ఇల్లు, అంతే. అందరికి ఏలూరులో ఇల్లు లేని వాళ్ళు ఎవరో ఉండరు.
మీకు అక్టోబర్లో మీకు స్థలం అక్కడ అలాట్మెంట్ చేస్తాం. అక్కడైతే సెంటు, ఇక్కడ 2 సెంట్లు వద్దామో ప్రయత్నం చేద్దాం, లేకపోతే సెంట్ ఇస్తారు. మీరు ఒకసారి ఫోటో అది మీరేమి ఇల్లు లేదని బెంగెట్టుకోకండి. అందరి ఇల్లుతో పాటు మీ ఇల్లు కూడా కట్టి అప్పు చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి స్థలం ఉంది, మీకు లేదు, అంతే కదా. 2 ఒకసారి అవుతాయి, సరేనా? ఇంకా ఏంటి ఇల్లుదే కదా, అది అదేం పెద్ద ఇబ్బంది పడకండి. అవుతుంది, నేను చెప్తాను. మీరు స్కూల్కి వెళ్తలేదా? గవర్నమెంట్ స్కూల్ కదా, ప్రైవేట్ స్కూలా? మరి యూనిఫామ్ ఇచ్చారుగా, మరే ఎప్పుడో ఇచ్చారుగా. ఒకసారి ఫోటో పుచ్చుకో. మరి వచ్చిన ఇల్లు వచ్చినాయి సార్, కొంతమందికి కట్టారు, కొంతమందికి కట్టలేదు. అందరికీ కడతారు, కట్టిన వాళ్ళు అనేది ఏముండదు. ఇల్లు వచ్చిన అందరికీ కడతారు. మీకు అసలు ఇల్లే రాలేదు కదా, పట్టా రాలా. రాకపోతే మీకు పెట్టుకుందరు మామూలు. అక్టోబర్లో ఓపెన్ అవుతాడు. సచివాలయంలో ముందు పెట్టించు. ఓపెన్ అయితే 1 వారం రోజులు సభ్యత్వం కాదా నీకు రాసింది లేదా? అవును, ఇప్పుడు ఈవిడికి రాలేదా కార్డు వచ్చిందా? ఎందులో ఉంటే ఉంది, ఈవిడికి ఇచ్చేయండి, తీసుకుని రాసుకో. ప్రింట్అవుట్ తీసేసి అది లామినేషన్ చేసి ఇవ్వ. ఏముంది ఇప్పుడు కోరిక తీరద్దే ముందు రాశారు, వచ్చింది నీకు ఇస్తారా? ఎల్లుండి కల్లా ఇస్తారు నీకు. ట్యాగ్ కూడా వేసేవరా? ఇప్పుడు ఇది రోడ్డు వేసేస్తారు. రోడ్డు వేసాక మీకు అప్పుడు ఉన్న దాన్ని బట్టి ఇచ్చేసుకుంటారు. కొత్తది పెట్టదు, ఇప్పుడు కొత్తది పెట్టుకుంది. దేనికి కారణం ఏంటి? కారణం ఏం లేదండి, నేను 3 ఆడపిల్లలు, నాకు పెళ్ళిళ్ళో వెళ్ళిపోయారు, చూసేవాళ్ళు లేరు నన్ను. అయ్యన్ని దేనికి తీశారు పెన్షన్? నాకు తెలియదండి. ఎన్నాళ్ళు అయింది? ఆయన ఎక్కినప్పుడు తీసేశారు. ఎవరు? జగన్ ఎక్కినప్పుడు. ఆడు ఎక్కినప్పుడు నీకు ఇదేంటి చూడు, అసలు ఏంటి? హస్బెండ్ లేరు సార్, వెళ్ళిపోయారు. సింగిల్ ఉమెన్ వీడియోలో ఉంది సార్. ఆయన ఉన్నాడండి, ఉన్నాడు కానీ ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. పెన్షన్ మాత్రం వీడియోలో ఉంది సార్. సర్టిఫికేట్ లేదని నోటీస్ వచ్చి ఆగిపోయింది సార్. నోటీస్ వచ్చి అయిపోయిందా? వయసు ఎంత సరిపోదా? 74. 200 కాడి నుంచి ఇచ్చారండి పింఛన్ నాకు. వీడియో సర్టిఫికేట్ రాసుకో. జగన్ వచ్చాక వస్తే ఆనందపడాలి, ఆగిపోతే చూస్తా దీన్ని రెట్టిపోయి. అంటే మీ సర్టిఫికేట్ నువ్వు ఏమైందంటే మీ ఆయన గారు చనిపోయినట్టు రాయించారు, ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదని అయిపోయింది. లేదండి, ఉన్నాడు కానీ లేడు. ఈ సీటుకి వచ్చిందని చెప్పారండి. తర్వాత వెంటనే క్యాన్సిల్ అయిపోయింది, మీరు ఫీజు కట్టండి అని దగ్గర 16,000 కట్టించేసుకున్నారు. పాపకు కూడా 17,000 కట్టించుకున్నారు. ఏ స్కూలు? సెయింట్ జాన్స్ స్కూల్ అండి. సెయింట్ జాన్స్. ఫ్రీ బాబుకేం ఫ్రీ సీట్ అన్నారు, ఫ్రీ సీట్ క్యాన్సిల్ అయిపోయింది అని మళ్ళీ ఫీజులు కట్టించేసుకున్నారు. కానీ తల్లికి వందనం పడలేదండి, ఇద్దరికి కూడా పడలా. ఎందుకంటే ఎలా అంటే ఏమంటే క్యాన్సిల్ అయిపోయింది కానీ మేము ఫీజు కట్టించుకున్నాం, వాళ్ళకి రాసాం కానీ మేము ఇంకా ఇచ్చేయలేదని అన్నారండి. సార్ చెప్తాను, ఇది రాసుకో. ఇది ఫ్రీ సీట్ పడలేదు కదా. అంటే మీకే కాదు, అందరూ ఫ్రీ సీట్ అనేది జీవో క్యాన్సిల్ అయిపోయింది. త్రూ అవుట్ ఏ ఊర్లో అయినా పడలేదు. అది రేపు 8వ తారీఖు, ఆగస్టు 8వ తారీఖున మేము అడుగుతాను దాన్ని. ఫ్రీ సీట్ అని వాళ్ళు ఇవన్నీ కూడా ఏ విధంగా అనేది నేను అడుగుతాను. ఏమో ఎలక్ట్రీషియన్ చేస్తాడండి, అసలు పనులు ఏమి లేవు. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు, పిల్లలకి పెంచుకోవడం కష్టం అయిపోతుంది. తమ ఆఫీస్కి రమ్మంటే ఏం చేశాడు? ఐటీఐ చేశాడా? ఐటీఐ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు సార్. ఐటీ ఎలక్ట్రికల్. అవునండి సార్. ఇంకొక విషయం సార్, మా కూతురు భర్త చనిపోయాడండి. ఇప్పుడు 14 నెలలండి, 14 నెలలు అయిందండి భర్త చనిపోయి. నా కూతురికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. పాపం ఏదో కష్టపడి చదివించుకుంటుంది కానీ బీమా రాలేదు సార్. బీమా లేదు. పెన్షన్ పెడతాం. పెన్షన్ 2 నెలలు ఓపెన్ అవుద్ది, పెన్షన్ పెడతాం. కమలుద్దీన్ ఐటీఐ ఎలక్ట్రికల్ రాసుకో, చెప్తాను. పేరు చావలి రాజేష్ అండి. కొంచెం సాయం చేసి పెట్టండి సార్. ఏది
ఈ విషయంలో నా మీ అబ్బాయి విషయంలో చేసి పెడతానులే నేను ఓకే సార్ వింటున్నావా? ఈ విషయంలో మేమే కదండి, నా తమ్ముడు అడుగుతున్నాడు. ఎప్పటి నుండో కూడాను ఇది వరకు మేము ఫస్ట్లో కాంగ్రెస్ అయినా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుండి ఆయనతోనే ఉంటున్నాము. ఆయన ఇది సార్ ఈ ఫ్యామిలీ చివరి నుండి ఆ చివరి వరకు అందరూ. ఇప్పుడు నువ్వు అనేక సమస్యలు చెప్పావు, అన్నీ తీర్చలేకపోవచ్చు, కానీ నీ కొన్ని సమస్యలన్నీ నేను తీరుస్తా. వీళ్ళకి వస్తుంది, ఫీజు వస్తుంది, కంగారు పడకో. ఎందుకనంటే నువ్వు ఇదేం చేయదు, మీ అబ్బాయి విషయంలో ఏదో నీకు న్యాయం చేసి పెడతాను. మీ పాపతి 2 నెలలు అయిన తర్వాత పెన్షన్ ఓపెన్ అవుద్ది, పెట్టుకో. అది నువ్వు 6 సమస్యలు చెప్పావు, నీకు 3 చెప్పాను నేను. ఓకేనా? 100 ఏళ్ళ పాటు చల్లగా ఉండాలి, బాగా మీరు పాలన. 100 ఏళ్ళు అయితే నేను మంచం మీద ఉండేది. పిల్లల్ని ఎత్తుకుంటున్నాగా, నువ్వు పిల్లలతో ఎందుకు బాధపడతావు? పిల్లల్ని చక్కగా ఎత్తుకునేదానికి నువ్వు దాటాలి. కానీ కాలవతి మధ్యలో పెట్టారా? ఏంటది? చూస్తాను, ఒకసారి చూస్తాను. ఏది డేట్ వచ్చిందా? డేట్ రాలేదా? డేట్ రాలేదు సాధారణకే. మరి సాధారణ రాయించారు. ఎన్నాళ్ళు అయింది వచ్చి? 3 ఏళ్ళు అయింది వచ్చా? వచ్చి 2 ఫిజియోథెరపీ కూడా చేయించారు, నన్ను చేయించారు. ఎంత వయసు ఎంత? 35. భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయిందండి. రాదనేటప్పటికి వదిలేసి వెళ్ళిపోయింది. మా అమ్మ దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మకి ఇప్పుడు పోస్ట్ చేసి 2 నెలల టైం చెప్పారు. ఇంకా ఏం చేసేవాడు అంత ముందు? చెప్పుల షాప్ సోడబండి రాజు, తిరుమల శెట్టి రాజు, సోడబండి రాజు కొడుకండి. రాజు కొడుకు. ఇది ఉండేది కార్నర్లో. సోడబండి రాజు బెల్లబండి సెంటర్ సోడబండి సార్. అవును, ఆ సోడబండి రాజు. సరే చూద్దాం. సాధారణ రాయించి పెట్టి సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి 9వ డివిజన్ తిరగటం జరుగుతుంది. మరి ఏదైతే ప్రజా సమస్యల మీద గ్రౌండ్ లెవెల్లో తిరిగినప్పుడే అన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతోనే మరి ఏదైతే నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ఆ సమస్యల్లో అవగాహన చేసుకోవాలనేది వాళ్ళకు కూడా అవగాహన నేర్పాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం కూడా మరి ప్రజలకి అనేక మీడియా ద్వారా కానీ అలాగే న్యూస్ ద్వారా కానీ అన్నీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరం కూడా మాతో పాటు క్యాడర్ అవ్వచ్చు, వివిధ పార్టీల నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా వాళ్ళకి చైతన్యం తేవడానికి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే మరి సంక్షేమం కానీ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. మరి ఉనికి కోసం వైసీపీ ప్రభుత్వం ఏదైతే మాట్లాడుతున్నారో 3000 పెన్షన్ని 250 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. అలాగే ఏదైతే రోడ్ల విషయంలో మరి పడవలు కూడా వేసుకుని తిరిగేటట్టుగా రోడ్లు తయారు చేసిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ రోడ్ల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే మేము సూపర్ 6 అన్నామో అవన్నీ ఒక్కొక్కటిగా మేము అన్నీ కూడా ఫస్ట్ సంవత్సరం అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15 నాటికి ఇవ్వటం జరుగుద్ది. మరి వాళ్ళు ఏదైతే దోపిడీ ద్వారా ఏదైతే లిక్కర్ స్కామ్ ద్వారా అవ్వచ్చు అనేక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి 1000 కోట్లు దోసుకున్న వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేనే లేదు. ఏదో ఉనికి కోసం పాటుపడుతూ మరి కోస్తా ఆంధ్రాలో 30% ఓట్లు కూడా రాని వైసీపీ ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతుందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఏదైతే సంవత్సరంలోనే వాళ్ళు 5 సంవత్సరాల్లో మళ్ళీ ఓట్ల కోసం రోడ్డు మీదకి వచ్చారు తప్పితే సంవత్సరంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగా చేసేదనేది ప్రజల దగ్గరికి దమ్ము ధైర్యంగా మా నాయకులందరూ కూడా వెళ్తాం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్యం విషయంలో ప్రజల చేతుల్లోనే పారిశుద్ధ్యం ఉంటుంది. మనం ఏదైతే నిరంతరం కూడా మరి శానిటైజేషన్ కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మరి అనేక మంది సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ కూడా మరి వర్షాకాలం వచ్చేసరికి వీళ్ళు వేసే వ్యర్థాల వల్ల మరి అన్నీ కూడా పూడికిపోవడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చైతన్యంతో మన ఇల్లు మనమే శుభ్రం చేసుకుంటాం, ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళ ఇంటి ముందు కూడా శుభ్రం చేసుకుంటే 50% ప్రజల చేతుల్లోనే ఉంటుంది. మరి మిగతాది వాళ్ళు కూడా తీస్తారు. ఎంతమంది పనిచేస్తున్నప్పటికీ కూడా శానిటైజేషన్ విషయంలో వర్షాకాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది. దాన్ని ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతంతో ప్రతి ఒక్కరు కూడా మరి వాటిని శుభ్రం చేసుకునే ఇసులో సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ కూటమి ప్రభుత్వంతో ప్రజలకి ఏం మేలు జరుగుద్దన్నారో అది ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రజలకుంది. ప్రజలు కూడా మీడియా ద్వారా, పేపర్ ద్వారా అన్నీ కూడా ఏమేం జరుగుతున్నాయనేది తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. వాటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల కోసమే చేసింది, ప్రజా సహకారం కోసమే చేసింది. ప్రజలు కూడా అదే విధంగా సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.